నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. నమస్కారం. మన్విత కలెక్షన్స్లో ఇవాళ మనం మగ్గం బ్యాంగిల్స్ కలెక్షన్ని చూద్దాము. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చూద్దామండి. ఇవి మనకి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుని గోల్డ్ బ్యాంగిల్స్ అటు ఇటు వేసుకుని అయినా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ చూస్తే మీకు ఇదంతా మగ్గం వర్క్ అండి. థ్రెడ్ హ్యాండ్ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఫస్ట్ క్లాత్ మీద వర్కర్స్ వచ్చేసి వర్క్ చేసి ఆ వర్క్ని మళ్ళీ బ్యాంగిల్కి మనం లోపల నుంచి స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. సో దీన్ని మీరు వాష్ చేసిన వాటర్ పడినా ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో మీరు క్లోజ్లో చూసుకుంటే ఒక ఫుల్ ఫ్లవర్, ఒక హాఫ్ ఫ్లవర్ వచ్చిందనమాట. ఒక స్టోన్ వచ్చేసి దాని చుట్టూతా గోల్డ్ స్టోన్స్ ఇచ్చాం, గోల్డ్ బీడ్స్ ఇచ్చి, దాని తర్వాత ఏమో ఒక దర్దోజీ లైన్, దాని తర్వాత అంతా బీడ్స్, పర్ల్స్ ఉంటాయి కదా, ఆ పర్ల్స్ తోటి డీటెయిలింగ్ ఇచ్చాం. ఇందాక పర్ల్ వర్క్లో చూసాం కదా, అది ఉట్టి మొత్తం అంతా పర్ల్ వర్క్ కనిపిస్తుంది. దీంట్లో ఈ వర్క్లో చూస్తే మీకు పర్ల్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఒక క్రీపర్ లాగా వచ్చి ఒక ఫ్లవర్స్ వచ్చేసి దానికి పక్కనే లీవ్స్ వచ్చాయి. దీంట్లో కుందన్స్ అండ్ పర్ల్స్ 2 కాంబినేషన్లో వచ్చాయండి. వాటిని మనం ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ లైన్ వచ్చేసి దర్దోజీ లైన్తో ఇచ్చాం. ఇప్పుడు దీన్ని కాంబినేషన్లో చూద్దామండి. ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ని ఏంటంటే మనం పెద్ద బ్యాంగిల్స్, ఇవి 2 కట్ బ్యాంగిల్స్ కదా, అలానే మనం కడా బ్యాంగిల్స్ మీద కూడా సేమ్ ఇలాంటి వర్క్ చేయించుకోవచ్చు. ఇది మనకి పింక్ కలర్లో వచ్చిందండి బ్యాంగిల్. పింక్ అనేది ట్రెడిషనల్ కలర్. మేజర్ ఆఫ్ ద ఇండియన్ వెడ్డింగ్ శారీస్ కానీ మనకి పెళ్ళిళ్ళకి వేసుకునే వాటిలో పింక్ కలర్ అనేది చాలా కామన్గా ఉండే కలర్. 1 కట్ బ్యాంగిల్కి కాంబినేషన్లో మనం ఇలా 2 కట్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా కాంబినేషన్లో వేస్తే చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ డిజైన్ చూస్తే అండి, ఇది వచ్చేసి మనకి బర్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనమాట. మీరు క్లోజ్లో చూసుకుంటే ఇక్కడ ఒక ప్యారెట్, దాని తర్వాత ఒక ఫ్లవర్, అలా సీక్వెన్స్ ఫాలో అయ్యింది. దీనికి మన కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో బ్యాంగిల్ బేస్ తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ అంతా ఎల్లో, దాని మీద వర్క్ అంతా వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్, ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. సో దీని ఫ్లవర్ వచ్చేసి సెంటర్లో ఒక బీడ్ పెట్టుకుని మొత్తం దర్దోజీ వర్క్తో ఫిల్ చేసి మళ్ళీ కార్నర్స్లో స్టోన్స్ పెట్టుకున్నాం. ఈ కుందన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కలర్ ఎన్లైట్ అవుతుంది, బాగా తెలుస్తుంది. ఈ బర్డ్ వచ్చి నెక్ అంతా వచ్చి గ్రీన్ కలర్, ఫెదర్స్ దగ్గర ఏమో గోల్డ్ కలర్ ఇచ్చాం. సో మనం దీనిలో కాంబినేషన్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కదా, అలానే మనం పింక్ అండ్ బ్లూ, గ్రీన్ అండ్ పింక్, అలా ఏదైనా కాంబినేషన్స్లో మనం చేయించుకోవచ్చు. మనకు శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అన్ని ఎలిఫెంట్స్ వచ్చాయి. అంబారీ డిజైన్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రెడిషన్ ఎలా ఉందంటే ట్రెండ్ అంతా ఎలిఫెంట్స్, ఫ్లవర్స్ కానీ, క్రీపర్స్ కానీ, బర్డ్స్ కానీ. సో మేము అదే డిజైన్ని ఇక్కడ అంబారీ డిజైన్ని బ్యాంగిల్స్లో తీసుకొచ్చాం. ఇది బ్యాంగిల్ వచ్చి బేస్ బ్యాంగిల్ వచ్చేసి మొత్తం అంతా క్లాత్ కాటన్, రా సిల్క్ క్లాత్ కానీ కాటన్ సిల్క్ క్లాత్ కానీ యూస్ చేయవచ్చు. చూసి తర్వాత దీనికి ఎలిఫెంట్ వచ్చింది. ఈ ఎలిఫెంట్ అంతా కూడా మీరు చూస్తే అవుట్లైన్ అంతా పీషిష్ ఆరెంజ్ కలర్లో ఇచ్చి లోపల వర్క్ అంతా గోల్డ్ కలర్ అండ్ కొంచెం పర్ల్స్తో డీటెయిలింగ్ ఇచ్చాం. ఇవి మనకి సింగిల్ బ్యాంగిల్స్లో వేసుకున్నా చాలా బాగుంటాయి, సింపుల్గా క్యూట్గా ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి వచ్చేసి ఇవి దీంట్లో ఎక్కువ గోల్డ్ కలర్ కాకుండా కొంచెం డీసెంట్ సైడ్ లైక్ కాటన్ శారీస్ మీదకి వాటికి వేసుకోవడానికి బ్లాక్ బేస్ ఇచ్చాము. ఇది కాటన్ సిల్క్ క్లాత్, దానిపైన వచ్చేసి ఒక ఫుల్ సైజ్ పికాక్ వచ్చిందనమాట. మొత్తం పికాక్ వచ్చి మధ్యలో అంతా నాట్ వర్క్ వచ్చి థ్రెడ్ తోటి నాట్ వర్క్ చేసాం. సో ఇవి మనకి కాటన్ శారీస్కి, లెనిన్ శారీస్కి వాటికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూస్తే మనకి ఇందాక చూసాం కదా 2 కట్ బ్యాంగిల్స్ ఫుల్ వర్క్ వచ్చినవి. కొంచెం పెళ్ళిళ్ళప్పుడు వాటికి నిండుగా కనిపించాలంటే మధ్యలో ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి.
సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుని మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఫుల్ హ్యాండ్కి నిండుగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇది మన ట్రెడిషనల్ ముగ్గు వేస్తాం కదా, ఆ టైప్ ఆ డిజైన్ ఆ కాన్సెప్ట్లో తీసుకుని డిజైన్ చేశాము. సో మొత్తం బ్యాంగిల్ అంతా సింగిల్ డిజైన్ అలా మొత్తం కవర్ అయ్యి దర్దోజీ వర్క్, పర్ల్ బీడ్స్ అండ్ కుందన్స్ తోటి వచ్చింది. సో ఇది సింపుల్గా ఎలిగెంట్గా ఉండే బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూస్తే మనకి అందరికీ మొత్తం ఫుల్గా వర్క్ ఉంటే నచ్చదు కదా, సో కొంచెం సింపుల్ వర్షన్లో ఈ బ్యాంగిల్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. దీని మీద ఏంటంటే మనకి మొత్తం వీల్ లాగా ఒక సర్కిల్ వచ్చి దానికి ప్రొజెక్షన్స్లా వచ్చి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ని ఇన్స్పైర్ అవుతుంది. సో సెంటర్లో ఒక కుందన్ ఉంటుంది అండ్ చుట్టూతో ఒకలా సర్కిల్లా ఇచ్చి దానికి మళ్ళీ పర్ల్ బీడ్స్ ఇచ్చాం. సో బ్యాంగిల్ అంతా ఓవరాల్ అలానే ఉంటుంది. మీరు ఇవి కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు, లేకపోతే కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్తో యూస్ చేసైనా గోల్డ్ బ్యాంగిల్స్తో యూస్ చేసైనా వేసుకోవచ్చు. డిజైనర్ పీస్ బ్యాంగిల్స్ అండి ఇవి మన్వితా కలెక్షన్స్లో. ఇవి వచ్చేసి కాస్ట్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు మనకి బ్లౌజెస్లో ఎలా అయితే కాసులు డిజైన్ ఎలా ఫేమస్ అయిందో అలానే దీంట్లో కూడా బ్యాంగిల్స్లో కూడా కాస్ట్ యూస్ చేసి బ్యాంగిల్స్ చేయించుకుంటున్నారు. ఎస్పెషల్లీ బ్రైడ్స్ కానీ పెళ్ళైన తర్వాత పూజలు చేసేటప్పుడు కానీ బ్రైడ్స్ బాగా యూజ్ చేస్తున్నారు ఈ బ్యాంగిల్స్ని. మొత్తం బ్యాంగిల్ అంతా సెట్లా వస్తుందండి, సెట్ ఆఫ్ 3 బ్యాంగిల్స్ ఇది. కార్నర్ బ్యాంగిల్లో వచ్చేసి మనకి దర్దోజీ వర్క్ తోటి లీవ్స్లా చేసి ఆల్టర్నేటివ్ విత్ కాసుతోటి పెట్టామన్నమాట. ఒక కాసు ఒక లీఫ్ అలా ఆల్టర్నేటివ్గా మొత్తం బ్యాంగిల్ అంతా వస్తుంది. చాలా నిండుగా కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్. సెంటర్ బ్యాంగిల్ వచ్చేసి మొత్తం సెంటర్ అంతా వీవింగ్ లా చేసామండి దర్దోజీ థ్రెడ్ తోటి అండ్ స్టోన్స్ పెట్టాం. కుందన్స్ అంటాం కదా, ప్లాస్టిక్ కుందన్స్ ఉంటాయి కదా, హై క్వాలిటీ కుందన్స్ పెట్టాము అండ్ అటు ఇటు లక్ష్మీ రూపులు పెట్టాం. చూసారు కదండి మన్వితా కలెక్షన్స్లో మగ్గం బ్యాంగిల్ కలెక్షన్. ఇలాంటివి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మేము చూపించినవి కొన్ని ఆప్షన్సే. కలర్ కాంబినేషన్స్ మీరు శారీ బట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలా మంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బేటిగా ఉంటుంది, గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్ను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా ఇక ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు షణ్ముఖశ్రీ. నేను సువర్ణ మందిర్ నుంచి వచ్చాను. ఇది చూసారంటే ఇది కంప్లీట్ గోల్డ్ కలర్ శారీ విత్ టిష్యూ మిక్స్ ఉంటుందండి. అండ్ శారీలో మీకు పీచిష్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. చాలా కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది. అండ్ మీరు బార్డర్ చూసినట్టయితే ఇది షోల్డర్ బార్డర్, మనకు ఇందులో యానిమల్ మోటివ్స్ వస్తాయి అండ్ రుద్రాక్ష మోటివ్స్ కూడా వస్తాయి. దాని కింద చిన్న లీఫ్ మోటివ్ ఉంటుంది. శారీ బాడీలో చూసినట్టయితే కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ మోటివ్స్ వచ్చాయండి. మధ్యలో బిందీ ఉంటుంది, చుట్టూ క్రీపర్ మోటిఫ్ ఉంటుందండి. కింద బార్డర్లో చూసినట్టయితే పెద్ద పీకాక్ మోటిఫ్ ఉంటుంది అండ్ దాని పక్కనే మనకు రుద్రాక్ష మోటివ్స్ వస్తాయి, కింద ఎలిఫెంట్ మోటివ్స్ వస్తాయి. చాలా పెద్ద బార్డర్ వస్తుందండి, డిఫరెంట్గా ఉంటుంది బార్డర్. షోల్డర్ బార్డర్ ఇలానే కొంచెం చిన్నగా వస్తుందండి. అండ్ నెక్స్ట్ పళ్ళు చూసినట్టయితే మనకు పళ్ళు మొత్తం పీచిష్ పింక్ కాంబినేషన్లో వస్తుందండి. గోల్డ్ జరీతో వస్తుందండి ఈ శారీ మొత్తం. అండ్ టిష్యూ మిక్స్ కూడా ఉంటుందండి. పళ్ళులో చూసినట్టయితే మీకు పికాక్ అండ్ మ్యాంగో మోటివ్స్ వస్తాయండి. పికాక్ మోటివ్తో పాటు మనకు బిందీ కూడా వస్తుందండి. ఇక్కడ మొత్తం బిందీ టెక్స్చర్తో జరీతో డిజైన్ చేయబడింది ఈ శారీ. మనకు బ్లౌజ్ చూసినట్టయితే పింక్ అండ్ జరీ కాంబినేషన్లో వస్తుందండి. శారీలో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అదే కంటిన్యూషన్ బార్డర్ ఉంటుందండి. షోల్డర్ బార్డర్ 3 ఇంచెస్ వచ్చి అండ్ కింద పెద్ద బార్డర్ వస్తుందండి. అండ్ ఇలాంటి శారీ మనకు పెళ్ళిళ్ళకి కానీ వ్రతాలకు కానీ చాలా బాగా సూట్ అవుతుంది.
నెక్స్ట్ మీకు చూపించబోతున్న శారీ బ్లూ కలర్ అండి, మంచి రాయల్ బ్లూ కలర్లో వచ్చింది ఈ శారీ. ఈ శారీ బాడీలో మొత్తం మనకు జుంకీ డిజైన్ వస్తుంది, పెద్ద పెద్ద జుంకీ డిజైన్స్. అండ్ బార్డర్లో చూసినట్టయితే మనకు హార్స్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ వస్తుందండి. సేమ్ అండ్ కంటిన్యూషన్ యాజ్ యూజువల్ మనకు రుద్రాక్షలు వస్తాయి శారీలో. అండ్ షోల్డర్ బార్డర్ అండ్ కింద బార్డర్ చూసినట్టయితే మనకు బ్రిక్ కలర్ వస్తుందండి శారీ, ఐ మీన్ మెరూన్ కలర్ వస్తుంది. ఈ కలర్ మంచి కాంట్రాస్ట్గా వస్తుందండి మనకు. అండ్ పళ్ళు చూసినట్టయితే పళ్ళు చాలా రిచ్గా కనిపిస్తుందండి. పళ్ళులో మనకు సేమ్ బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే హార్సెస్ ఉంటాయి. అండ్ పళ్ళు మొత్తం మనకు జిగ్జాగ్ డిజైన్ వస్తుంది అండ్ క్రాస్గా ఉంటుందండి, ఒకటి స్ట్రైట్ జిగ్జాగ్ ఒకటి రివర్స్లో వస్తుంది. అండ్ డబుల్ సైడ్ మనకు హార్స్ మోటివ్స్ వస్తాయి, హార్స్ ప్లస్ క్రీపర్ మోటివ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ వస్తుందండి. ఇలా ఆరెంజ్ స్ట్రిప్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్లో. బ్లౌజ్ చూసినట్టయితే ప్లెయిన్ ఎందుకు ఇచ్చామంటే శారీ మొత్తం పెద్ద మోటివ్స్ వచ్చాయి అండ్ పళ్ళులో కూడా హెవీ రిచ్గా ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ దీన్ని ప్లెయిన్గా డిజైన్ చేయడం జరిగిందండి. పూజలకైనా వ్రతాలకైనా శుభకార్యాలకైనా ఈ శారీ అనేది చాలా బాగా నప్పుతుందండి. ఇలాంటి బ్రైట్ శారీ కట్టుకోవడం వల్ల కెమెరాలో కానీ చాలా మంచిగా కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే శారీ మిల్క్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ శారీ తలంబ్రాల్ శారీ లాగా చూడొచ్చు మనం. అండ్ మనం ఇందులో ఇచ్చే సర్క్యులర్ మోటివ్స్లో పికాక్స్ ఉంటాయి అండ్ క్రీపర్తో కవర్ అయి ఉంటుంది. అది మొత్తం సిల్వర్ జరీతో తీసుకున్న శారీ అండి ఇది. అండ్ మనం షోల్డర్ బార్డర్ చూసినట్టయితే 4 ఇంచెస్ ఉంటుందండి. ఈ షోల్డర్ బార్డర్ మనకు బ్లూ స్ట్రిప్తో పాటు వస్తుంది బార్డర్. ఇందులో అన్ని పికాక్స్ అండ్ రుద్రాక్ష మోటివ్స్ అండ్ జిగ్జాగ్ మోటివ్స్ ఉంటాయి. కింద బార్డర్ చూసినట్టయితే ఈ బార్డర్లో మీకు కంప్లీట్గా 2 లైన్స్ పికాక్ బార్డర్ వచ్చింది అండ్ రుద్రాక్షలు వచ్చాయి. పళ్ళులో రాంబస్ షేప్స్ ఉంటాయండి, దాంట్లో ఫ్లవర్స్ ఎంబెడ్ చేయడం జరిగింది. అండ్ పికాక్స్ అండ్ లీఫ్ మోటివ్ అండ్ రుద్రాక్ష మోటివ్స్ అన్నీ వచ్చాయండి. పళ్ళు ఇలా రిచ్గా వచ్చింది కాబట్టి అండ్ మనం ఇందులో బ్లౌజ్ని ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది, బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. మంచి కాంట్రాస్ట్ కలర్స్ అండి, తలంబ్రాల శారీగా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. మన నెక్స్ట్ చూడబోతున్న శారీ మంచి బ్రైట్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ మొత్తం చెక్స్లో తీసుకున్నాము. ఇప్పుడు చెక్స్ చాలా బాగా నడుస్తుందండి. చెక్స్తో పాటు మనం మధ్యలో బూటీస్ కూడా తీసుకున్నాము, గోల్డ్ కలర్ జరీ బూటీస్. శారీ మొత్తం గోల్డ్ టెక్స్చర్తో నడుస్తుంది. పింక్ మీద గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ దాంతోపాటు నావీ బ్లూ కాంట్రాస్ట్ తీసుకున్నాము. ఇది పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. అండ్ మనం షోల్డర్ బార్డర్ చూసినట్టయితే షోల్డర్ బార్డర్ అండ్ కింద వచ్చే బార్డర్ మనకు సేమ్ లెంత్లో వచ్చాయండి. మనకి లీఫ్ మోటివ్ అండ్ లీఫ్లో ఫ్లవర్ వస్తుంది, లీఫ్ షేప్లో కింద పికాక్స్ వస్తాయి. అండ్ అలాంటిది డ్యూయల్ 5 లైన్ బార్డర్లా అని చెప్పచ్చు, 5 లైన్ బార్డర్ వచ్చిందండి. అండ్ మనం పళ్ళు చూసినట్టయితే పళ్ళు మొత్తం బ్లూ కలర్ మీద తీసుకున్నామండి, నావీ బ్లూ కలర్ మీద మొత్తం టెక్స్చర్ క్రియేట్ చేసామండి. లైన్స్గా టెక్స్చర్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మనకు బార్డర్లో వచ్చిందే పళ్ళులో కూడా మీకు కనిపిస్తుంది నావీ బ్లూ కలర్ మీద. ఇక్కడ చాలా దగ్గరగా కనిపిస్తుందండి. శారీ రిచ్నెస్ తెలుస్తుంది అండ్ క్వాలిటీ తెలుస్తుంది ఇలా దీనివల్ల. అండ్ మనం బ్లౌజ్ తీసుకోవడం దీన్ని ప్లెయిన్ నావీ బ్లూ తీసుకున్నామండి. బ్లౌజ్లో కూడా సేమ్ ఇంతే ఇంచెస్ 8 ఇంచెస్ బార్డర్ వస్తుంది, డబల్ బార్డర్ వస్తుందండి పైన కింద. అండ్ పింక్కి నావీ బ్లూ కాంబినేషన్లో చాలా బాగా సూట్ అవుతుంది బ్లౌజ్. మనం వేరే బ్లౌజ్ ఆప్షన్కి వెళ్ళకుండా సేమ్ బ్లౌజ్ని చేయించుకోవచ్చండి. ఇలాంటి శారీ మనకు మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ కొంచెం అబవ్ ఏజ్ వాళ్ళకి కానీ 50s 40s వాళ్ళకి చాలా బాగా సూట్ అయ్యే శారీ అండి. పెళ్ళిళ్ళకి వ్రతాలకి ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. మనం నెక్స్ట్ చూడబోతున్న శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ బాడీ చూసినట్టయితే మనకు పెద్ద చెక్స్లో తీసుకున్నామండి. ప్రతి చెక్లో ఒక్కొక్క చెక్స్లో మనకు పికాక్ మోటివ్ వస్తుంది అండ్ సర్క్యులర్ మోటివ్స్ వస్తాయి. సర్క్యులర్ మోటివ్స్ మిడిల్లో కూడా మీకు చిన్న ఫ్లవర్స్ వస్తాయి. కంప్లీట్ రెడ్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ జెరీలో తీసుకున్నాము. మంచి బ్రైట్గా కనిపిస్తుందండి శారీ. అండ్ నెక్స్ట్ షోల్డర్ బార్డర్ చూసినట్టయితే షోల్డర్ బార్డర్లో మనకు లైన్స్ టెక్స్చర్ తీసుకోవడం జరిగింది అండ్ రుద్రాక్షలు ప్లస్ లీఫ్ మోటివ్స్ ఉంటాయి. పైన మీకు గ్రీన్ కలర్ స్ట్రిప్ కూడా వస్తుంది. ఇది మంచి కాంట్రాస్ట్ కలర్ అని చెప్పచ్చు. మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ గ్రీన్ రా సిల్క్తో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. బార్డర్లో మీరు చూసినట్టయితే పికాక్స్ వస్తాయి. పికాక్ పైన డిజైన్ ఉంటుంది, క్రీపర్ డిజైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దానిపైన మనకు లైన్స్ బార్డర్ టెక్స్చర్ క్రియేట్ అయి ఉంటుంది. అండ్ దానిపైన మళ్ళీ సేమ్ కింద ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ పికాక్ మోటివ్స్తో వస్తుందండి. అండ్ శారీ పళ్ళు చూసినట్టయితే పళ్ళులో మనకు
రెడ్ కలర్, రెడ్ అండ్ జెరీతో డిజైన్ చేసామండి. పికాక్స్ వస్తాయి. ఇప్పుడు మనకి శారీ బాడీలో ఎలాంటి పికాక్స్ వస్తాయో సేమ్ అలాంటి పికాక్స్ మనకు పళ్ళులో తీసుకోవడం జరిగింది. దానిపైన మనకు రుద్రాక్ష బార్డర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం పళ్ళు స్పెషల్గా మాట్లాడుకోవాలంటే పళ్ళులో మనకు చెక్స్, ఇక్కడ ఏ చెక్స్ అయితే క్రియేట్ అయ్యాయో శారీలో అలాంటి డిజైన్ అయ్యాయో అలాంటి డిజైనే మనం పళ్ళులో తీసుకోవడం జరిగింది. అండ్ బ్లౌజ్ మీకు రన్నింగ్లో వస్తుందండి. బ్లౌజ్ మీద చిన్న చిన్న మోటివ్స్ సెల్ఫ్ వర్క్తో చేసి ఉంటాయి. అండ్ శారీలో చూసినట్టయితే గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుందండి శారీ. డెఫినెట్గా చాలా బాగుంటుందండి. ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న అమ్మాయికైనా ఈ శారీస్ చాలా బాగా కనిపిస్తుందండి. రెడ్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఎలాంటి స్కిన్ టోన్కైనా చాలా బాగా సూట్ అవుతుంది రెడ్ కలర్ అని చెప్పొచ్చు. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బ. ఇక స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్లు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్. ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నా పేరు విజయస్మిత. నేను బీకామ్ ఆనర్స్ చేశాను. దాని తర్వాత సివిల్స్ ఇట్లాంటివన్నీ ఐడియాస్, ప్లాన్స్ ఉండేది. అండ్ టిపికల్గా బీకామ్ చేసిన తర్వాత అందరూ ఎంబీఏ చేస్తారు. సో అదే ఫ్లోలో వెళ్ళాను. బట్ బై ఛాన్స్ రూరల్ మేనేజ్మెంట్ అనే ఒక డిగ్రీ గురించి తెలిసింది. సో అక్కడ నాకు అడ్మిషన్ దొరికింది. సో నాకు అప్పుడు కూడా ఈ రూరల్ మేనేజ్మెంట్ అవన్నీ అంటే ఏం తెలియదు. బట్ నేను ఎన్నుకున్న డిగ్రీ ఎంత డిఫరెంట్ అని అప్పుడు నాకు తెలియలేదు. సో అక్కడ టిపికల్ ఎంబీఏలో ఇప్పుడు ఇంటర్న్షిప్ అట్లా అన్నీ చేస్తారు కదా, పెద్ద పెద్ద కార్పొరేట్స్లో చేస్తారు. కానీ మాకు ఇంటర్న్షిప్ అనేది 2 months ఒక ఏం ఫెసిలిటీస్ లేని చాలా వరకు మారుమూల గ్రామాల్లో చేయాలి మేము. సో అక్కడ నేను గుజరాత్లో కచ్లో ఒక చిన్న ఊర్లో చేశాను. సో అక్కడ వెళ్ళేటప్పటికి నాకు యాక్చువల్గా విలేజ్ లైఫ్ అండ్ అక్కడ ఉన్న క్రాఫ్ట్స్ అవన్నీ ఆ 2 monthsలో చాలా ఎక్కువ ఎక్స్పోజర్ దొరికింది. సో అప్పటి నుంచి యాక్చువల్లీ నా వ్యూ పర్స్పెక్టివ్, నేను ఏం పని చేయాలనేది చాలా మారిపోయింది. అండ్ నేను అప్పుడు ఏమనుకున్నానంటే టిపికల్గా కార్పొరేట్ వెళ్ళి టూత్ పేస్ట్లు, బ్రష్లు ఇవన్నీ అమ్మడంలో యాక్చువల్గా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. సో అప్పుడు నాకు యాక్చువల్గా క్రాఫ్ట్స్ కంటే కూడా వెనక ఉండి చేసే ఒక ఆర్టిజన్, సో ఒక కళాకారుడి పైన అప్పుడు నాకు ఫోకస్ అన్నది పెరగడం అయింది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత కూడా నాకు నేనే వేరే గ్రామాలకు వెళ్ళి ఆంధ్రాలో, కర్ణాటకలో, తమిళనాడులో తిరిగి నేను క్రాఫ్ట్స్ పైన నేనే పని చేయాలని సొంతంగా అప్పుడు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అయింది. సో అప్పుడు నా మొదటి వర్క్ నేను ఎన్నుకున్నది పొందూరు అని శ్రీకాకుళంలో ఒక గ్రామం. అది ఖాదీకి చాలా ఫేమస్ అన్నమాట. పొందూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కాటన్ నేసే వీవర్స్తో పనిచేయడం నేను మొదలుపెట్టాను అనమాట. ఒక 10 మంది వీవర్స్తో ఒక సింగిల్ స్టాఫ్తో ఒకే మనిషి శ్రీకాకుళంలో మా పని అన్నది మొదలైంది. సో ఒక 10 మంది వీవర్స్తో ఒక మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, మ్యాక్స్ అంటారు కదా, దాంతో స్టార్ట్ అయిందనమాట. సో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరిలో 2 వీవర్ ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసర్ కంపెనీస్తో 300 మంది షేర్ హోల్డర్స్ దాంట్లో వీవర్స్. ఈస్ట్ గోదావరిలో అయితే అందరూ విమెన్ మెంబర్స్, విమెన్ షేర్ హోల్డర్స్. సో మేము 300 వీవర్స్ ప్లస్ 16 మంది స్టాఫ్తో ఇప్పుడు మేము పనిచేస్తున్నాము. సో వాళ్ళ ఆదాయాలు పెరిగాయి. శ్రీకాకుళం అయితే రెట్టింపు కన్నా ఇంకా ఎక్కువ పెరిగింది. ఈస్ట్ గోదావరిలో ఎప్పుడే పని మొదలైంది. కానీ ఆ 2 ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్. శ్రీకాకుళం వంశధార వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అయితే ఇప్పుడు ది లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్ ఇన్ శ్రీకాకుళం వీవర్స్తో పనిచేసేది. బేసికలీ హ్యాండ్లూమ్స్లో కొంచెం అనార్గనైజ్ సెక్టర్గా భావిస్తారు. సో దీంట్లో మంచి ఒక ట్రైన్డ్ స్టాఫ్ దొరకడం అయినా కానీ,
అండ్ ఎస్పెషలీ వీవింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న మనకి కూడా చాలా కష్టం. అండ్ మేము స్టార్టింగ్ నుంచే మేము 2 ఆబ్జెక్టివ్ ఒకటి పెట్టుకున్నాం. మేము వీలైనంత వరకు మేము పనిచేసే మాతో ఉన్న స్టాఫ్, ప్రొడ్యూసర్ కంపెనీలో పనిచేసే స్టాఫ్ కూడా వీవర్సే ఉండాలి. సో అక్కడ వెతికి ఇప్పుడు మా స్టాఫ్లో 50% మంది వీవింగ్ ఆర్ క్రాఫ్ట్ కమ్యూనిటీ నుంచి, అండ్ అందరు కూడా చదువుకున్న యూత్. చాలా వరకు వీవింగ్ కమ్యూనిటీతో స్టాఫ్ తీసుకొని ఈ పని చేయడం వల్ల వాళ్ళ కమ్యూనిటీ పట్ల వాళ్ళకుండా ప్యాషన్ అండ్ కమిట్మెంట్ వర్క్కి చాలా యాడ్ అవుతుంది. ఎందుకంటే మాలాంటి వర్క్ ఎక్కడంటే ఎంటర్ప్రైజ్లో పనిచేస్తాం, బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. అది కాకుండా ఈ హ్యాండ్లూమ్స్ని ఒక సన్సెట్ ఇండస్ట్రీ, దాంట్లో గ్రోత్ లేదు, ఫ్యూచర్ లేదు అని పర్స్పెక్టివ్, ఆ మైండ్ సెట్తో ఫైట్ చేయడం చాలా ప్రాబ్లం. ఈనాటి వరకు కూడా అదే. సో స్టాఫ్ కూడా వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళకి కూడా ఆ మైండ్ సెట్ని చేంజ్ చేసి పని చేయించడం అనేది చాలా కష్టం. నేను అది ఎప్పుడు కూడా యాక్చువల్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు. టెక్నాలజీలు యూస్ చేయాలా వద్దా అన్నది చాలా డైలమా ఉంటుంది. యూస్ చేస్తే అది నేత కాదు, కొన్ని చోట్ల యూస్ చేయకపోతే నేత పరిశ్రమ ముందుకు వెళ్ళదు. సో ఇది ఒక మెయిన్ ఛాలెంజ్. దీనికి ఇప్పటికి కూడా యాక్చువల్గా ఫుల్ సొల్యూషన్ లేదు. కానీ చాలా వరకు వీలైనంత వరకు హ్యాండ్లూమ్లో టెక్నాలజీలో ఎక్కడ టెక్నాలజీ పాజిటివ్గా ఉపయోగపడుతుందో, వీవర్ స్కిల్ నుంచి, చేతి వృత్తి నుంచి ఏమి దాన్ని తక్కువ చేయదో అట్లాంటి టెక్నాలజీస్ పైన మెల్లిమెల్లిగా డైయింగ్ ఉండనివ్వండి, కొంచెం ప్రీలూమ్ ఉండనివ్వండి, వీటన్నిటిపైన పని మొదలు పెట్టాము. అండ్ కొన్నిట్లో మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము డైయింగ్లోనే కొత్త రకమైన టెక్నాలజీ పైన పనిచేసి అది టెక్స్టైల్స్లో కొత్త రకమైంది, అది ఆల్రెడీ ఆ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసాము. సో టెక్నాలజీ పరంగా వాడాలా వద్దా అన్నది పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొని ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చాము. ఏది రిపిటేటివ్ పైన క్రియేటివిటీ దాంట్లో లేదో అట్లాంటి వాటికి టెక్నాలజీ వాడాలి. ఎక్కడ కొంచెమైనా సృజనాత్మక శక్తి యూజ్ చేస్తారో, వీవర్ ఉండనివ్వండి, వేరే ఏ లెవెల్లో డయర్ ఉండనివ్వండి, అట్లాంటి వాటికి పనిలో మాత్రము దాన్ని చేతిపైనే వదిలేయాలి. బికాజ్ హ్యాండ్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్, హ్యాండ్ హ్యాస్ అ స్కిల్. సో అది కొంచెం వరకు ఆ ఛాలెంజ్ని మేము అధిగమించగలిగాం. ఈ పని మొదలుపెట్టే ముందే నాకు పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడే సెటిల్ అవ్వండి, మెల్లిగా పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోండి అన్నారు. సో కానీ ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బ్యాలెన్స్ ఇట్. సో వర్క్, ట్రావెల్ అండ్ ఆల్సో ఫ్యామిలీ. సో అంటే ఇప్పుడు విమెన్ హ్యాస్ టు బీ లైక్ ఆల్రౌండర్ ఇవన్నీ అంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ యూ కెన్ ఉండొచ్చు. అది వాళ్ళు తీసుకునే చాయిస్. ఇఫ్ సంబడీ వాంట్ టు ఫోకస్ ఆన్ దర్ కెరియర్, ఫైన్. బికాజ్ హౌస్ వైఫ్గా ఉండడం కూడా ఇట్స్ ఈక్వల్లీ ఛాలెంజింగ్ అండ్ ఇట్స్ మోర్ ఛాలెంజింగ్. ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉంటే కూడా సెల్ఫ్ వర్త్ని అందరూ బాగా హర్ట్ చేస్తారు. మీరు ఎక్కడ ఏం పని చేయటం లేదా, మీరు ఇంత చదువుకున్నారు అని. అది కంప్లీట్లీగా వాళ్ళ చాయిసెస్. సో అన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ బి రెడీ టు ఫెయిల్ అండ్ ఫీల్ బ్యాడ్ ఆల్సో. దాంట్లో ఏమీ ఇష్యూస్ లేదు. సో మీ బ్యాలెన్స్ మీరు ఏది చూస్ చేసుకుంటారో, మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ, మీ స్టాఫ్, ఇట్స్ వెరీ కాంటెక్చువల్. వాళ్ళకి మీకు ఎట్లా బ్యాలెన్స్ అవుతారో మీరు అట్లా చూస్ చేసుకోవాలి. అండ్ అన్ని పనులు చేసేసి విమెన్ ఆల్రౌండర్ అన్నిట్లో చేస్తున్నారన్న అవసరం యాక్చువల్గా లేదు. అండ్ ఇట్స్ అన్నెసెసరీ ప్రెషర్. యూ ఫెయిల్ సమ్వేర్, నో ప్రాబ్లం. దట్స్ కంప్లీట్లీ నేను దాంట్లో చాయిస్తో ఫెయిల్ అయ్యానన్న ఫీలింగ్ ఉంటే చాలు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంటెక్చువల్. యువర్ ఫ్యామిలీ, యువర్ టీమ్, ఏం ఎన్వైర్న్మెంట్, ఏం కల్చర్, ఏం వాల్యూస్ బిల్డ్ చేయాలనుకుంటున్నది, అది డిపెండ్స్ ఆన్ ఈచ్ ఉమెన్ ఆంటర్ప్రెనర్ వాట్ షీ వాంట్స్ టు డూ. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరి చూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.